హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోర్ట్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడండి. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం జగన్ గారి పైన రాయిదాడి చేసిన చాలా మంది అనుమానితుల్లో ఒక 6గురిని పోలీస్ కస్టడీలో తీసుకున్నారు. అయితే అందులో ఒక మైనర్ అబ్బాయి నేనే చేశానని చెప్పేసి యాక్సెప్ట్ చేశాడు అని చెప్పేసి కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం. అయితే ఇప్పుడు దీనిపైన టీడీపీ వర్గాలు ఎలా అంటే భావిస్తున్నారు అంటే, అప్పుడు కోడికత్తి కేసులో ఒక దళితుడిని ఇరికించేశారు, ఇప్పుడు ఒక బీసీని ఇరికిస్తున్నారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. మరి అంటే ఇప్పుడు ఈ అబ్బాయిది కూడా డ్రామానేనా, అంటే వైసీపీ ఆడిస్తున్న గేమ్ ఏనా? మీ ఒపీనియన్ ఏంటి మేడం దీనిపైన? ఖచ్చితంగా అయితే ఇది డ్రామా లాగానే కనపడుతుంది. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన 3 రోజులకు గాను ఆ పిల్లల్ని పట్టుకెళ్ళటం, వాళ్ళు ఒక మైనర్‌లా అవ్వటం. సో, వాళ్ళ తల్లిదండ్రులు ఏమిటో వాళ్ళు చెప్పింది ఏంటంటే, మాతోనే ఉన్నారు అని వాళ్ళ తల్లి చెప్పటమే కానివ్వండి. ఖచ్చితంగా 16, 17 ఏండ్ల పిల్లలు ఒక సీఎంని కొట్టాలనే అంత కోపం గాని, అంత ఇది గాని వాళ్ళకి ఎందుకుంటది? వాళ్ళకి రాజకీయాల మీద కూడా అంత అవగాహన ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆ పిల్లలు వాళ్ళైతే చేసి ఉండరనేది అనిపిస్తుంది. ఇంకోటి, ఆ మైనర్లకి డబ్బులు ఇచ్చి తీసుకెళ్లటం అనేది ప్రభుత్వం చేసిందే పెద్ద తప్పు. మనం రివర్సే వెళ్తుంది, వాళ్ళ మీదకే వెళ్తుంది అది. ఎందుకంటే రేపు పొద్దున ఇది కోర్టులకు వెళ్ళినా ఆ పిల్లల్ని అక్కడ వరకు ఎందుకు వచ్చారు, సో వాళ్ళు ఎవరు పిలిస్తే వచ్చారు, ఇవన్నీ కూడా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని రాకూడదు అక్కడి వరకు. డబ్బుల కోసం వాళ్ళని హైర్ చేయకూడదు కదా. వాళ్ళకి మైనర్లని అలా తీసుకురాకూడదు. వాళ్ళు అక్కడి వరకు మేము వెళ్ళలేదు. సరే, ఒక గుర్తించడానికి ఐడెంటిఫికేషన్ ఏంటి? వాళ్ళు ఆ ప్లేస్ లో ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, మేము ఇంటికి వచ్చేసిన తర్వాత, వాళ్ళు కొంచెం దూరం ముందుకెళ్ళిన తర్వాత జరిగింది ఇన్సిడెంట్ అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళు చేశారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు డిపార్ట్మెంట్. సో అలాంటప్పుడు ఎట్లా జరిగింది? వాళ్ళని అక్కడ ఎట్లా ఫైండ్ అవుట్ చేశారు? సో వాళ్ళకి అక్కడ డ్రోన్ కెమెరాల్లో వాళ్ళు ఏమైనా సీసీ ఫుటేజ్ ఏదైనా దొరికిందా? ఫుటేజ్ ఏమైనా దొరికిందా? సరే, దొరికినప్పుడు ఏంటి, మీరు బయట పెట్టేవాళ్ళు కదా. దాన్ని ఒకవేళ అది కానీ నిజమే అయితే 3 రోజులు ఎందుకు పట్టింది టైము? సరే, కనుక్కోవటానికి. సరే, వాళ్ళు ఏ రాయి వాడారు అనేది లేదు. సరే, వాళ్ళు కొట్టినారు అని చెప్తున్నారు, ఆ రాయి దొరకలేదు. అంటే ఎప్పుడైనా కూడా ఒక దెబ్బ కొట్టినప్పుడు ఆ రాయి కిందే పడుతుంది. సో అది ఇద్దరికి ఎట్లా తగిలింది? ఇవన్నీ మళ్ళా పదునైన ఆయుధంతో అని అంటున్నారు. పదునైనది ఏది? ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా మనకు అనిపిస్తుంది. చాలా డౌట్స్ కూడా మనకు దీని మూలన క్రియేట్ అవుతున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ బీసీ కులానికి చెందిన వాళ్ళు కాబట్టి, వాళ్ళని వెనకబడిన వాళ్ళు కాబట్టి, సో వాళ్ళు ఎవరు ఏమీ మాట్లాడలేరు, నోరెత్తలేరు. సో ఎవరు మనల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండరు అనే ఒక ఉద్దేశంతో చేసిన పనిగానే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఇప్పుడు మనం లాస్ట్ టైం మనం ఇదివరకు చూసాం 2019లో కోడికత్తి సీను అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కూడా మనం చూస్తే ఒకళ్ళని దళితుల్ని వాళ్ళు అవసరానికి వాడుకొని అతని మీద కేసులు పెట్టడమే కానీ, అతన్ని జైలు పంపటమే కానివ్వండి, అతని జీవితాన్ని ఈ రోజు సర్వనాశనం అయ్యేటట్టు చేశారు. వాళ్ళ లైఫ్ నంతా నాశనం చేశారు. ఈ రోజు చిన్న పిల్లలైన వాళ్ళు 16, 17 సంవత్సరాలలో ఉన్న పిల్లలు, వాళ్ళు ఎంత చిన్న పిల్లలు కదా. ఆ పిల్లలకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషం ఉంటది, ఆయన కొట్టాలనే ఒక ఆలోచన ఉంటది. సరే, ఇవన్నీ సరే. ఇప్పుడు వీళ్ళనేమో సతీష్, గులకరాయి సతీష్ సోని అరెస్ట్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి మీద రాయి విసిరిన వాళ్ళు ఎవరు? అది తెలియాల్సింది ఉంది. పవన్ కళ్యాణ్ గారి మీద రాయి విసిరిన వాళ్ళు ఎవరు? సో అది తెలియాల్సింది ఉంది. ఆల్రెడీ వాళ్ళ వ్యక్తిని పట్టించారు. పట్టించినా కూడా ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఎవరు ఏంటి, అతను ఎందుకు ఆ పని చేశాడు అనేది కూడా ఇప్పటి వరకు ఎవరికి స్పష్టతగా కానీ, అసలు ఆ విషయమే తెలియనప్పుడు ఇంకా స్పష్టత ఎక్కడ వస్తుంది? అంటే అపోజిషన్ లీడర్లది కూడా భద్రత చూడాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధికారులే కానివ్వండి, ఖచ్చితంగా ఉంటది కదా. సో గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది? సో అందుకే గవర్నమెంట్ ఇప్పుడు అపోజిషన్ పార్టీలన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని అడుగుతుంది. సో దాన్ని వేస్తే అన్ని విషయాలు బయట వస్తాయని, వీళ్ళు ఏదైతే ఫేక్ డ్రామాలన్నీ బయట వస్తాయనే భయంతో ఇప్పుడు ఆ సతీష్ అనే ఒక చిన్న కుర్రాన్ని పట్టుకొని, అతని స్నేహితులైన ఒక 6గురిని పట్టుకొని వెళ్ళి పెట్టుకోవటం జరిగింది. వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ అంటమే కానివ్వండి, వాళ్ళని కొట్టటమే కానివ్వండి, వాళ్ళు ఎక్కడున్నారో కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పలేదని చెప్తున్నారు. సో ఇవన్నీ చూస్తా ఉంటే ఖచ్చితంగా వీళ్ళు సిబిఐకి వెళ్తుంది ఇది అని రేపు అధికారుల వైఫల్యమే కానివ్వండి, రేపు పొద్దున డిపార్ట్మెంట్ వైఫల్యం ఇక్కడ కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా డీసీపీ గారికి దీని మూల ఎఫెక్ట్ చాలా ఉంటది కాబట్టి వాళ్ళకి ఆ భయం అనేది ఉంటది కదా. అందుకోసమే ఇప్పుడు ఈ డ్రామా అంతా, ఈ సినారియో అంతా అదే నడుస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ఓకే మేడం, ఇంకో నరేషన్ కూడా బయటకు వచ్చిందంటే,
అబ్బాయి ఒప్పేసుకున్నాడు, తనే చెప్పాడు నేనే దాడి చేశానని చెప్పేసి ఒక వార్త బయటకు వచ్చింది. ఇంకో తొందరలో ఆ అబ్బాయి తోటి టీడీపీ చేయించారని చెప్పేసి చెప్పే ప్రయత్నం కూడా చేయిస్తారు వైసీపీ అని చెప్పేసి కూడా టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి మేడం. మరి ఈ వర్షన్ రావచ్చు అంటారా? వాళ్ళు ఖచ్చితంగా ఆ వర్షన్ కోసమే ఫస్ట్ ఏం చేశారు, టీడీపీ వాళ్లే కొట్టించారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారే హత్య చేయబోయారు అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. సాక్షిలో ఫ్రంట్ పేజీలో వేశారు. అది ఎలా ఈయనకి అటాక్ జరగకముందే ఫ్రంట్ పేజీ కూడా రెడీ అయిపోయింది అనేది తెలిసింది. సో రేపొద్దున ఇప్పుడు ఎవరో ఒక బీసీ కులానికి చెందిన కుర్రాన్ని తీసుకెళ్లి ఆ అబ్బాయిని బంధించి ఆ మైనర్ బాలుని ఇబ్బంది పెడుతూ ఇవన్నీ చేస్తున్నారు. రేపు పొద్దున వాళ్ళని కొట్టడం ఇవన్నీ కూడా ఏంటంటే మీరు తెలుగుదేశం పార్టీ మీద నెపం వేయమని వాళ్ళు చెప్తారు. సో వాళ్ళని ఆ రకంగా ఇబ్బంది పెట్టడానికి కూడా కారణం అదే జరుగుతుంది. ఎందుకంటే బీసీలు తెలుగుదేశంకి వెన్నుముక లాంటి వాళ్ళు కాబట్టి బీసీలని ఇలా టార్గెట్ చేయటం కూడా జరుగుతుంది అనేది మనకు అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి చేసే ఈ అరాచకంలో ఒక దళితుడు బలైనట్టే ఇక్కడ బీసీని కూడా తీసుకున్నారు కాబట్టి ఈ బీసీలు అంటే తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉంటది కాబట్టి అందుకని వీళ్ళు బీసీని అరెస్ట్ చేశారేమో ఇప్పుడు. సో బీసీల మీద ఈ నింద నెట్టడానికి ట్రై చేస్తున్నారేమో. కానీ ఇప్పుడు పబ్లిక్ అందరికీ అర్థమవుతుంది కదా, అంటే వెనకబడిన వాళ్ళని టార్గెట్ చేస్తూ ఆయన అపోజిషన్ పార్టీ వాళ్ళని నింద వేస్తూ వీళ్ళ వెనకబడిన వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటూ చిన్న పిల్లల్ని ఈ రోజు కేసులే కానివ్వండి ఇలాంటివన్నీ ఇబ్బంది పెడుతున్నాడని అయితే మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. దీని మీద అది కూడా కాకుండా చిన్న పిల్లలని చిన్న వాళ్ళని హైయర్ చేసే విషయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా రేపు పొద్దున ఇది ఒక కేసే అవుతుంది. ఎందుకంటే చిన్న వాళ్ళని మనం ఇంట్లో పనులు ఎక్కడ పనులలో పెట్టుకోకూడదు అనేది ఒక చట్టం అయితే ఉంది కదా, అది ఒక సీఎం గా ఉన్న వ్యక్తికి అయితే తెలుసు కదా. ఇప్పుడు ఆ మైనర్ బాలుడు ఆ పిల్లాడు వీళ్ళని కొట్టాడని చెప్పి అరెస్ట్ చేసినప్పుడు చాలా ప్రాసెస్ ఉంటుంది ఆ పిల్లల్ని అరెస్ట్ చేయడానికి, కానీ అది ఎక్కడా కూడా వర్తించలేదు. తల్లిదండ్రులకు తెలియకుండా వాళ్ళని తీసుకెళ్ళకూడదు. తల్లిదండ్రుల సమక్షంలోనే వాళ్ళని విచారించడం కూడా జరగాలి. ఎందుకంటే ఇంకా అతను కంప్లీట్ గా అప్పటికి ఒప్పుకోలేదు. తల్లిదండ్రులు లేనప్పుడు ఎవరైనా కొడితేనో భయపెడితేనో నేనే చేశానని ఒప్పుకుంటారు కదా, ఆ పిల్లలకి ఇంకేం తెలుస్తుంది. అలా బలవంతంగా ఒప్పించటమే కానివ్వండి, వాళ్ళు చేసుకున్న హైడ్రామాని వేరే వాళ్ళ మీద నెట్టడమే కానివ్వండి. ఇప్పుడు ప్రజలు ఎవరు దీన్ని నమ్మట్లేదు కాబట్టి దీన్ని నమ్మించాలంటే ఎవరినో ఒకరిని పట్టుకొని వాళ్ళ మీద నెట్టటమే కానివ్వండి ఇవన్నీ చేయాలనే ఒక ప్రయత్నంతో జరుగుతున్న కుట్ర ఇది కోడికత్తి సీను లాంటి ఘటన అనేది. అందుకే ఎవరు పట్టించుకోవటం కూడా లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.